మోషే సహోదరి అయిన మిరియాము వెళ్ళి మోషే తల్లినే తీసుకొచ్చింది. ఏ కుమారుణ్ణైతే నేను పెంచలేకపోతున్నాను ప్రభువా అని చెప్పి దేవునికి అప్పగించిందో ఆ కుమారుని దేవుడు ఏం చేశాడు, నువ్వే పెంచు అని చెప్పి తీసుకొచ్చి మరలా మోషే తల్లికే అప్పగించాడు. అలా పెంచడానికి కావలసిన డబ్బు ఎవరు సమకూర్చారో తెలుసా? చంపండి అని శాసించిన ఫరో కుమార్తె మోషే తల్లికి మోషేను పెంచడానికి ప్రతి నెల కావలసినటువంటి భత్యాన్ని ఇచ్చింది. ఎంత అద్భుతమైన దేవుడు అండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? పరిస్థితులు చేజారిపోతున్నాయి, ఆరోగ్య పరిస్థితి చేజారిపోతుంది, కుటుంబ పరిస్థితి చేజారిపోతుంది, నా బిడ్డల పరిస్థితి చేజారిపోతుంది, వ్యాపారం చేజారిపోతుంది. ఎవరైనా ఈరోజు ఈ దేని గురించి అయినా ఒకవేళ చేజారిపోతుంది అనే భయము అనే భీతి మీరు కలిగి ఉండి ఒకవేళ నిరుత్సాహం నిస్పృహలో ఈరోజు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ఒక శుభవార్త. మీ జీవితంలో ఏదైతే నేను కోల్పోబోతున్నాను, నాకు దూరం కాబోతుంది, నేను పోగొట్టుకోబోతున్నాను అని దేని గురించి అయితే నువ్వు చింతిస్తున్నావో దాన్ని తీసుకొచ్చి నా ప్రభువు చేతిలో పెట్టు. నా ప్రభు దానిని దీవించి మరలా నీ చేతికి అప్పగిస్తాడు. మోషే ఇక నా వల్ల కాదు అని చెప్పి మోషే తల్లి మోషేను జమ్ముపెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలిపెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? నువ్వే పెంచదు కానీ మళ్ళా తీసుకొచ్చి తల్లి చేతికి అప్పగించాడు. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? మోషేకు ఆత్మీయత నేర్పించింది.